शुभांगाय मंगलाय महोजसे सिंहशैल निवासाय श्री नृसिंहाय मंगलम श्री 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 वराहलक्ष्मी नृसिंहस्वामी वारी सन्निधाనంలో పుష్యశుద్ధ నవమి బుధవారం అశ్విని నక్షత్రం జనవరి 8వ తారీఖు యథావిధిగా ధనుర్మాస ప్రయుక్తంగా 3 గంటలకు సుప్రభాతం 3 నుంచి 3:30 గంటల వరకు సుప్రభాతం 3:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణు పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావై సేవాకాలం ధర్మాస ప్రయుక్తంగా విశేష సేవాకాలంతో సమాంతరంగా నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళశాస్త్రం చాతుర్వర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో సింహవల్లి తాయారు సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోనూ మంగళశాస్త్రం చాతుర్వర్గోష్ఠి అయిన తర్వాత ఆండాళమ్మవారి బేడా తిరువిధి మహోత్సవం అమ్మవారి సేవ ఆండాళమ్మవారి సన్నిధికి వేయించేసిన తర్వాత ఆండాళ్ సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చాతుర్వర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుర వ్యాఖ్యాన విశేషం విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధానాలయంలోకి వేయించేసిన తర్వాత వైలారికపు ముద్గాన నివేదనం అయిన తర్వాత ఆళ్వారి సన్నిధిలో విశేష ఆరాధనం నివేదనం శవకాలం చాతుర్వర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టూ సన్నిధిలో నివేదనం పూర్తయిన తర్వాత మంగళ నీరాజనం అయిన తర్వాత లక్ష్మీనారాయణ స్వామి వారు వ్రతమండపంలోకి వేయించేస్తారు. గోవిందరాజస్వామి వారు ఉభయ దేవేరులతో కూడి బంగారు తొడుక్కినిపై బేడా తిరువిధి మహోత్సవాన్ని అనుగ్రహిస్తారు. బేడా తిరువిధి మహోత్సవం సుమారుగా 8 గంటలకు పూర్తయిన తర్వాత ఆస్థాన మండపంలోకి వేయించేసిన తర్వాత విశేష ఆరాధన ధూపదీప సమర్పణం అయిన తర్వాత అధ్యాపక స్వాములకి శ్రీసదాది సమర్పణం అయిన తర్వాత దివ్య ప్రబంధ సేవాకాలం ఆరంభం. ఈ సేవాకాలం పూర్తయిన తర్వాత సుమారు 8:30 నుంచి 9 గంటల మధ్యలో తాత్కాలికంగా భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేసి విశేష నివేదనం ధర్మించి నివేదనం చుట్టు సన్నిధుల్లో పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుర్వర్గోష్ఠి తీర్థ వినియోగం పూర్తయిన తర్వాత స్వామివారు ఉభయ దేవేరులతో కూడి వయ్యారి నడకలతో హెచ్చరికలతో ప్రధానాలయంలోకి వేయించేస్తారు. ఇంతటితో ఉత్సవ కార్యక్రమం పూర్తవుతుంది. భక్తుల దర్శనములు 2:30 గంటల వరకు కొనసాగుతాయి. 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్నం విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటలకు సహస్రామార్చన జరుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 8:30 గంటల వరకు రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. రాత్రి 8:30 గంటల నుంచి 9 గంటల వరకు సర్వదర్శనం, 9 గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.